భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు కలిసే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు విడిపోయినట్టయితే ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు ఎట్టకేలకు పొత్తుకు సంబంధించి తేల్చాల్సిన అంశం జనసేన బీజేపీ కోర్టులో ఉందా, లేదంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన వేసిన ట్రాప్లో గెలగెలా కొట్టుకుంటుందా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు అంటే ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి పొత్తు గురించి మాట్లాడే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ ముందు వచ్చేసింది. ఇంతకుముందు వరకు అసలు మేము పొత్తు పెట్టుకోము, బీజేపీతో కలిసి వెళ్ళము అని కొంతమంది టీడీపీలో ఒక వర్గం అని అన్నా సరే, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళాలనే నిర్ణయించుకున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడారు. ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు ఎవరి కోసం వెంపర్లాడుతున్నారు, ఎవరు చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. బీజేపీలో కూడా కొంతమందికి టీడీపీతో పొత్తు ఇష్టం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఓపెన్గానే అర్థమవుతుంది. కాకపోతే అధిష్టానం నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు, జాతీయ పార్టీ కాబట్టి. అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏదైనా సరే మేము కలిసి వెళ్తాం, కలిసి నడవమంటే, లేదంటే సింగిల్గా వెళ్ళడానికైనా మేము సిద్ధమనే అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఎటు తేల్చుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ముందు ఉందా అంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పవర్ షేరింగ్ అడుగుతున్నారు. అలాగే దాదాపు ఒక 30 స్థానాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు అనేది. అందుకే తమ్ముళ్ళు సిద్ధం కండి త్యాగాలకని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసేశారని కూడా. ఏది ఏమైనా దాదాపుగా 10 రోజులు దాటేసింది, 15 రోజులు కావస్తోంది భేటీ అయ్యి అమిత్ షాను చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ పొత్తు గురించి స్పష్టత లేదు, ఒక స్పష్టమైన ప్రకటన లేదు. అంటే ఎంతగా అంతర్మదనం చెందుతున్నారో, అంతర్గతంగా ఏ స్థాయిలో యుద్ధం నడుస్తుందో పొత్తుల గురించి అనేది. ఓకే, మన 2-3 రోజులు అయితే రాజశ్యామల యాగంలో బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ యాగం చేశారు, ఆ యాగం కూడా పూర్తి అయిపోయింది. కానీ తర్వాత కూడా ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడం, మరి ఎన్నాళ్ళు తాత్సారం ఏంటి ఈ అసలు కథ చూడాలి.